ఔజుబిల్లాహిమినశ్శైతానిర్రజీం బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. ఈ మొహర్రం అనేది క్రీస్తు శకం 680లో మదీనా, సౌదీ అరేబియాలోని మదీనా నగరం నుంచి హజరత్ మొహమ్మద్ ఆయన యొక్క మనమడు ఇమాం హుసైన్ని కుటుంబ సమేతంగా ఇరాక్లోని కర్బలా నగరానికి రప్పించాడు. సిరియా యొక్క నికృష క్రూరపు రాజు యజీద్ అనే అతను రప్పించి ఈ మొహర్రం హిజ్రీ ప్రకారంగా 61 హిజ్రీ మొహర్రం 10వ తారీఖున అంటే 680 క్రీస్తు శకంలో ఈ విషాదగాథ కర్బలా నగరంలో జరిగింది. ఆ కర్బలా నగరంలో ఇమాం హుస్సేన్ గారి కుటుంబ సభ్యులు 6 నెలల నుంచి 90 సంవత్సరాల వరకు ఉన్న వృద్ధుల వరకు అందరినీ హతమార్పించాడు ఈ యజీద్ అనే అతను. యజీద్ అనే మూర్ఖుడు, క్రూరుడు, నిరంకుశ పాలకుడు. ఈరోజు టెర్రరిజం అనేది ఈరోజు టెర్రరిజం కాదు, 1400 సంవత్సరాల క్రితమే టెర్రరిజం అనేది స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఆయన కుటుంబ సభ్యుల్లోని అందరికీ ఇద్దరు మిగిలారు. మగవాళ్ళలో ఆయన కొడుకు, ఆయన మనవడు. వాళ్ళ గొలుసులతో బంధించి, ఆడవారికి కూడా వాళ్ళని కూడా గొలుసులతో బంధించి ఒంటెల మీద ఏమీ లేకుండా ఒంటెల మీద మళ్ళీ ఎన్నో 1400 మైళ్ళు అలాగే నిరంకుశంగా పాలిస్తూ, నిరంకుశంగా వాళ్ళ మీద పాలన చేస్తూ, వాళ్ళని హింసిస్తూ సిరియా నగరంలోని డెమాస్కస్లో తీసుకొచ్చి అక్కడ 1 సంవత్సరం పాటు ఖైదీగా ఉంచారు. ఇది జరిగింది. కానీ మొహర్రం పండగ కాదు, ఇది ఒక సంతాపం. ఆయన ముహమ్మద్ ప్రవక్త మనవడు ఇస్లాంని రక్షించడం గురించి ఆయన కుటుంబ సభ్యుల్ని త్యాగం చేశాడు కాబట్టి మేము ఆయనకి సంతాపంగా ఈ మాతం కానీ మజ్లిస్ కానీ అన్నీ నిర్వహిస్తున్నాం. ఈ మొహర్రం సంతాప కార్యక్రమాలకి ఈ గ్రామస్తులు, నగరం గ్రామస్తులు, దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కాకినాడ కానీ, రాజమండ్రి కానీ, హైదరాబాద్, విశాఖపట్నం అందరూ ఈ 4 రోజులు మొహర్రం 7వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు ఎంత దూరంలో ఉన్నా, ఎన్ని అవాంతరాలు ఉన్నా కూడా అన్నీ వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. గ్రామంలో ఈ డెవలప్మెంట్ చేశారు లోకల్ ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ గారు. మాకు ఈ ఊరేగింపు కానీ దేని కానీ ఈ వైర్లు, ఎలక్ట్రికల్ వైర్లు చాలా అవాంతరాలు వచ్చి ఆయన అన్ని దానికి ఆ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేశారు. ఆయనకి రజ్వీ గారు కుడి చేయిగా రైట్ హ్యాండ్గా ఉన్నారు. తర్వాత ఈ మన ప్రెస్ రిపోర్టర్ ఈయన, తర్వాత ఆబిద్ అలీ గారు కూడా రైట్ హ్యాండ్గా, లెఫ్ట్ హ్యాండ్గా ఉన్నారు. ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ గారికి నగరం ప్రముఖుల నుంచి, నగరం ప్రజల నుంచి ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమిస్తున్నాను.